మహావాక్యం. మధురమైన పిల్లలు, మీరు తండ్రి వద్దకు మీ క్యారెక్టర్స్ను తీర్చిదిద్దుకునేందుకు వచ్చారు. మీరు ఇప్పుడు దైవీ క్యారెక్టర్స్ను తయారు చేసుకోవాలి. మధురమైన పిల్లలు, మీరు తండ్రి వద్దకు మీ క్యారెక్టర్స్ను తీర్చిదిద్దుకునేందుకు వచ్చారు. మీరు ఇప్పుడు దైవీ క్యారెక్టర్స్ను తయారు చేసుకోవాలి. ప్రశ్న: పిల్లలైన మీకు కళ్ళు మూసుకొని కూర్చోకూడదు అని ఎందుకు చెప్పడం జరుగుతుంది? పిల్లలైన మీకు కళ్ళు మూసుకొని కూర్చోకూడదు అని ఎందుకు చెప్పడం జరుగుతుంది? జవాబు: ఎందుకంటే దృష్టితో సంతృప్తి పరిచే తండ్రి మీ సమ్ముఖంగా ఉన్నారు. ఒకవేళ కళ్ళు మూసుకొని ఉన్నట్లయితే సంతృప్తులుగా ఎలా అవుతారు? స్కూల్లో కళ్ళు మూసుకొని కూర్చోరు. కళ్ళు మూసుకుంటే బద్ధకం వస్తుంది. పిల్లలైన మీరైతే స్కూల్లో చదువుకుంటున్నారు. ఇది సంపాదనకు ఆధారము. లక్షల పదమాల సంపాదన జరుగుతుంది. చదువులో బద్ధకము, ఉదాసీనత రాకూడదు. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్: ఏ సంస్కారాలైతే తండ్రిలో ఉన్నాయో ఆ సంస్కారాలనే ధారణ చేయాలి. తండ్రి సమానంగా జ్ఞానసాగరులుగా అవ్వాలి. దేహి అభిమానులుగా అయి ఉండే అభ్యాసం చేయాలి. రెండో పాయింట్: ఆత్మారూపి బ్యాటరీని సతోప్రధానంగా చేసుకునేందుకు నడుస్తూ తిరుగుతూ స్మృతి యాత్రలో ఉండాలి. దైవీ క్యారెక్టర్స్ను ధారణ చేయాలి. చాలా మధురంగా అవ్వాలి. వరదానము: త్రికాలదర్శిగా అయి దివ్యబుద్ధి అనే వరదానాన్ని కార్యములో వినియోగించే సఫలతా సంపన్న భవ. త్రికాలదర్శిగా అయి దివ్యబుద్ధి అనే వరదానాన్ని కార్యములో వినియోగించే సఫలతా సంపన్న భవ. వివరణ: బాప్దాదా పిల్లలు ప్రతి ఒక్కరికి దివ్యబుద్ధి యొక్క వరదానాన్ని ఇచ్చారు. దివ్యబుద్ధి ద్వారానే తండ్రిని, స్వయాన్ని మరియు మూడు కాలాలను స్పష్టంగా తెలుసుకోగలరు. సర్వశక్తులను ధారణ చేయగలరు. దివ్యబుద్ధి గల ఆత్మ ఏ సంకల్పమునైనా కర్మలోకి మరియు వాణిలోకి తీసుకొచ్చే కన్నా ముందు ప్రతి మాట మరియు కర్మ యొక్క మూడు కాలాలను తెలుసుకొని ప్రాక్టికల్లోకి వస్తుంది. వారి ముందు వర్తమానం ఎంతైతే స్పష్టంగా ఉంటుందో భూత మరియు భవిష్య కాలాలు అంతే స్పష్టంగా ఉంటాయి. అటువంటి దివ్య బుద్ధి కలవారు త్రికాలదర్శులుగా ఉన్న కారణంగా సదా సఫలతా సంపన్నులుగా అవుతారు. స్లోగన్: సంపూర్ణ పవిత్రతను ధారణ చేసేవారే పరమానందాన్ని అనుభవం చేయగలరు. సంపూర్ణ పవిత్రతను ధారణ చేసేవారే పరమానందాన్ని అనుభవం చేయగలరు. ఓం శాంతి.